హై వ్యూవర్స్, కలకత్తాలో ఒక డాక్టర్ని ఎంత దారుణంగా చంపారో మనం వీడియోల మీద వీడియోలు ఇచ్చాం. కానీ ఆ అమ్మాయి ఆత్మకి న్యాయం చేకూరాల, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేకూరాల. కారణం, ఆ అమ్మాయిని చంపింది ఒక చోట, తీసుకొచ్చి బాడీని పెట్టింది ఒక చోట. రేప్ జరిగిన మాట వాస్తవం, అది ఒకడా ఎంతమందో తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అమ్మాయి కేసులో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు అలాగే ఉండిపోయినాయి. సిబిఐతో మరలా విచారణ జరిపించాలంటే ఆల్రెడీ చేసిందే సిబిఐ, మరలా జరిపించేది ఏంటి అని చెప్పేసి హైకోర్టు. ఇలా కాదని సుప్రీంకోర్టుకి వెళ్తే ఆల్రెడీ హైకోర్టును మరలా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పేసి వాళ్ళు కిందగా పంపి, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ ఈవెన్ దర్యాప్తు చేసే వాళ్ళు సైతం అంతా కూడా చేతులు ఎత్తేసారు. మరి వెనకాల ఏ పెద్ద మాఫియా ఉందో, ఎవడున్నాడో ఏంటో కూడా ఊహకందటంలో. ఆ రోజు కూడా ఆ అమ్మాయి చనిపోవడం కారణం ఏంటి మనం డిస్కస్ చేసినట్లు, ఆసుపత్రుల్లో ఇంటర్నల్గా జరిగే స్కామ్స్ ఆ అమ్మాయికి తెలుసు అని. దెన్ క్వశ్చన్ చేసిద్ది, రేపటి రోజు వచ్చేసి అన్నీ కూడా బయట పెట్టే ఛాన్స్ ఉంది, ఇక ఈజీగా దొరికిపోతారు తప్పు చేసినాడని చెప్పేసి ఆ అమ్మాయిని చంపారని చెప్పని మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా చోట్ల ఇదే రకంగా, ఏ రకంగా ఇంటర్న్స్ కావచ్చు, ఈ మెడికల్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎంబీబీఎస్ అయినటువంటి వాళ్ళు కానీ, తర్వాత పీజీ చేస్తున్న వాళ్ళు కానీ, అందులో ఇంటర్న్స్ కొంతమంది, రెసిడెంట్ డాక్టర్లు కొంతమంది ఇలా ఉంటూ ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది పడుతున్న బాధలు ఎటువంటివి అంటే, వాళ్ళ సీనియర్స్ అన్నప్పుడు వరంగల్ మెడికల్ కాలేజ్ ప్రీతి, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? సీనియర్స్ ర్యాగింగ్, రైట్? తర్వాత కొన్ని చోట్ల ప్రొఫెసర్లు అంటే వాళ్ళ పైన ఉంటారు కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మొత్తం డాక్టర్ల వాళ్ళు కూడా వాళ్ళ వేధింపులు. మామూలుగా ప్రాక్టికల్ సమయంలో ఒక బాడీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కొన్ని సెన్సిటివ్ ఆర్గన్స్ టైప్ ఉంటాయి. అలా డిస్కస్ చేస్తున్న మూమెంట్లో, చెప్తున్న మూమెంట్లో యువతల వారిని కూడా అలాగే మాట్లాడితే, బ్రతుకున్న వారిని కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నా, తాగుతూ ఉన్నా, వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతారో మీరే చెప్పండి. ఏ వేధింపుల కారణం తెలియదు. హేమలత, మన ఆంధ్రప్రదేశ్ చదివినటువంటి అమ్మాయి, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అయిపోయింది. దెన్ గైనకాలజీలు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. ఎక్కడ? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇది వచ్చేసి అస్సాంలోని భోర్పేట సమ్ ఏరియా, అస్సాం. ఓకే, నిన్న అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్యకు చనిపోయింది అమ్మాయి రూమ్లో. బట్ ఆత్మహత్యకు ముందు మొత్తం లెటర్ రాసింది డీటెయిల్గా. ఆ లెటర్ బయటికి రానివ్వట్లా. ఈవెన్ కలకత్తా మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ఆ అమ్మాయి కూడా సమ్ ఏదో మెన్షన్ చేసింది, అవి కూడా బయటికి రానివ్వలే. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళు దేవతలు, దేవుళ్ళు ఎవరు అంటే డాక్టర్లు అనుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు అలా వాళ్ళల్లో కొంత సైకిల్గా తయారైపోయారు, డబ్బుల కోసం వేధించడం. ఏ రకంగా? దిక్కుమాలిన టెస్టు, దిక్కుమాలిన ఆపరేషన్లు అని చెప్పేసి. ఇంకొంతమంది పాపం వారి దగ్గర ఉన్న డబ్బునే మరలా పేషెంట్లకి ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారు. వాళ్ళు నిజమైన దేవతలు, దేవుళ్ళు. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళ మీద భయంకరమైన ప్రెజర్ ఉంటుంది. ఈవెన్ కొంతమంది అదే వేళ వాళ్ళు ఆలోచిస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో వైద్యం అంటే సాయం కాదు, వైద్యం అంటే వ్యాపారం. ఇక చదువుకునే పిల్లల విషయంలో వచ్చేసి ఈ వృత్తులు ఇది కామన్ అని చెప్పేసి కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసి డెడ్ బాడీ నువ్వు ఒకటే, దానిలో పెద్ద ఇబ్బంది కొంతమంది. ఇలా వేధింపులు మాత్రం ఘోరంగా మెడికల్ కాలేజీలో సీనియర్స్ నుంచి, తోటి వాళ్ళ నుంచి, ప్రొఫెసర్ల నుంచి ఉంటూనే ఉన్నాయి. అన్ని చోట్ల నేను అనను, బట్ చాలా చోట్ల ఆడపిల్లలైతే ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. ఏది? మెడిసిన్ చదువుతున్న వాళ్ళు. ఇప్పటికన్నా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కమిటీ వేసి, ఈవెన్ కలకత్తా మెడికల్ కాలేజ్ అమ్మాయి చనిపోయిన తర్వాత కమిటీ ఏదో వేశారు, డ్యూటీ టైమింగ్స్, వాళ్ళకి వాష్రూమ్స్, తర్వాత వచ్చేసి రెస్ట్ రూమ్స్, ఇవన్నీ ఏదో అన్నారు, సెక్యూరిటీ అది ఇది అన్నారు. బట్ ఇంప్లిమెంట్ అవుతున్నట్టు నాకైతే అనిపించడం. ఇప్పుడు మన దగ్గర కూడా ఓవరాల్గా అండి, జాతీయ స్థాయిలో మెడిసిన్ చదువుతున్నటువంటి డాక్టర్లు కానీ, రెసిడెంట్లా ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ డాక్టర్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నీ నీకు ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని దేవతల్లాంటి మన డాక్టరమ్మలని కాపాడని చెప్పేసి వేడుకుంటూ ఉన్న మన హేమలత ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ తల్లి ఎందుకు మరణించిందేంటో ఆ నిజాలు ఖచ్చితంగా బయటకు రావాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది.